హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. కమలాకర్ కౌశికి వైజయంతి ఆఫీసర్ దగ్గరికి వస్తారు. జగదాత్రి ఆఫీసర్ దగ్గరికి మరోవైపు కమలాకర్ కారులో దిగి అసలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళక ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు కౌశికి వెంటనే అసలు లోపలికి వెళ్ళి నిజాలు కనుక్కుంటాం పదవై, అంతేకాకుండా మనం అడగాల్సిన వాటికి వాళ్ళు సమాధానం చెప్పాల్సింది చాలా ఉంది, లోపలికి వెళ్ళి కనుక్కుందాం పద అని చెప్పేసి ఈ విధంగా లోపలికి వస్తూ ఉండగా ఈలోపు జగదాత్రి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. లోపలికి వస్తుండగా ఒక అతను ఫోన్ మాట్లాడుతుండగా ఎక్స్క్యూజ్ మీ సాధు సార్ ఎక్కడుంటారని చెప్పేసి ఈ విధంగా కౌశికి అడుగుతుండగా లోపల ఉంటాడని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అదే సమయానికి లోపలికి కౌశికి వైజయంతి కమలాకర్ వస్తుండగా ఈలోపు జగదాత్రి ఫోన్లో మాట్లాడుతుండగా అప్పుడు వెంటనే ఇక గ్లాసెస్ అద్దం నుంచి అలా కౌశికిని చూస్తుంది. వెంటనే జగదాత్రి షాక్ అయిపోయి వదిన వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, అసలు ఇక్కడేం పని అని చెప్పేసి కంగారు పడుతూ అలా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంది. జగదాత్రి కౌశిక్ని చూసి వెంటనే మార్క్స్ పెడుతుంది. ఇక అదే సమయానికి జగదాత్రి ఫోన్లో మాట్లాడుతుండగా ఇక ఇలా అడుగుతూ ఉంటుంది కౌశికి, అసలు మా తమ్ముడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, అరెస్ట్ చేసి ఇక ఎఫ్ఐఆర్ రాసి పోలీస్ స్టేషన్లో పెట్టక ఇక్కడెందుకు తీసుకొచ్చారని చెప్పేసి జగదాత్రిని నిలదీస్తూ ఉంటుంది. అరెస్ట్ చేసి లేకుంటే కోర్టుకైనా తీసుకెళ్ళాలి, బట్ ఇక్కడెందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి జగదాత్రిని అడుగుతూ ఉంటుంది కౌశికి. ఈలోపు కేదార్ కూడా కౌశిక్కి సమాధానం చెప్పలేకపోతూ ఉంటాడు. అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, దేనివల్ల తీసుకొచ్చారు అని చెప్పేసి కౌశిక్కి జగదాత్రిని నిలుస్తుంటుంది. ఈలోపు నొప్పి అని చెప్పేసి వెంటనే ఇక యువరాజ్ అలా మొత్తుకుంటుండగా వైజయంతి ఒక్కసారి చూసి ఇక తల్లడిల్లిపోతూ ఉంటుంది. అమ్మ అమ్మ అని చెప్పేసి ఈ విధంగా యువరాజ్ అలా ఏడుస్తూ ఉంటాడు. అబ్బుడు అయ్యయ్యో మా అబ్బుడిని కొట్టి చంపేస్తూ ఉండారే అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వెంటనే జగదాత్రి వచ్చి ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసి వైజయంతిని తోసేస్తుంది. వైజయంతి కాస్త ఇలా పడిపోతుండగా అకస్మాత్తుగా అక్కడ ఒక్కసారిగా అలా పట్టుకొని నిల్చుంటుంది. ఇక మరోవైపు చూసి కౌశికి చాలా కోపంగా రియాక్ట్ అవుతూ ఇక జగదాత్రి మీద ఈ విధంగా అంటూ ఉంటుంది. అబ్బుడు అని చెప్పేసి ఇక మరోవైపు ఏడుస్తుంటుంది వైజయంతి. పిన్ని పిన్ని అని చెప్పేసి కౌశికి అంటుంది. అప్పుడు వెంటనే జగదాత్రి షట్ అని చెప్పేసి సారీ ఏదో తెలియక చేయజారిందని చెప్పేసి విధంగా ఇక ఆ విధంగా అంటుండగా నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమైపోయింది అని చెప్పేసి ఈ విధంగా కోపంగా కౌశికి ఇక జగదాత్రి వైపు కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు పక్క ప్లాన్తో ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమైంది జేడి, నువ్వు పక్కగా ఇదంతా చేస్తున్నావని చాలా అర్థమవుతుంది. ఇక నువ్వు చేసే ప్రతి ఒక్క పరిణామానికి కాన్సెప్ట్ బ్యాంక్తో నీకు ప్రతి ఒక్కటి చుక్కలు చూపిస్తా అని చెప్పేసి ఈ విధంగా ఇక జేడిని అలా కౌశికి బెదిరిస్తూ ఉంటుంది. ఒకవైపు ఈ కౌశికిని చూసావు, ఇంకోవైపు ఈ కౌశికిని చూడలేదు, ఇక ఫేస్ చేయడానికి చాలా రెడీగా ఉండు జేడి అని చెప్పేసి ఈ విధంగా ఇక జేడికి వార్నింగ్ ఇచ్చి కౌశికి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ అమ్మ అని చెప్పేసి ఈ విధంగా ఇక యువరాజ్ ఏడుస్తూ ఉంటాడు. ఇక నువ్వు భయపడకు యువరాజ్, నేను ఎలా బయటికి తీసుకురావాలో అది నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఈ విధంగా జేడిని చూసుకుంటూ కౌశికి అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే జగదాత్రి కేదార్ ఈ విధంగా అనుకుంటూ ఉంటారు, చాలా తప్పు చేశాను అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా డ్యూటీలో అవన్నీ సాధ్యం మేడం అని చెప్పేసి ఈ విధంగా కిరణ్ అంటూ ఉంటాడు. ఇక అలా నెట్టడం అదంతా కొంచెం ఇక చాలా తనకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఈలోపు హనుమాన్ జయంతి రోజు ఇక మినిస్టర్ కిడ్నాప్ చేయడానికి బరిలోకి దిగుతాడు. మరోవైపు ఇక మీనన్ ఎలాగైనా దాని గురించి ఫోన్ ద్వారా తెలుసుకుంటుంది జగదాత్రి. ఇక మరోవైపు సాధు సార్ కాల్ చేస్తూ ఉంటాడు. జగదాత్రి మరోవైపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక జరిగిందంతా వైజయంతి బాధపడుతూ ఉంటుంది. నిషికి చెప్పిన తర్వాత నిషి కూడా బాధపడుతూ ఉంటుంది. అసలు అలా ఎలా నెత్తి అని చెప్పేసి ఈ విధంగా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా అసలు తనని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఏమో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక కౌశికి బాధపడుతూ ఉండగా జగదాత్రితో ఈ విధంగా అంటూ ఉంటుంది, రేపు మంగళ స్నానాలు జగదాత్రి, ఇక మీరు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా అప్పుడు జగదాత్రి మనసులో ఈ విధంగా బాధపడుతూ ఉంటుంది. సారీ వదిన, ఇక డ్యూటీల ద్వారా నేను ఏం చేయాలో అదే కర్తవ్యాన్ని నిర్వహిస్తాను, బట్ మీతో చాలా ఇక మిస్బిహేవ్గా మాట్లాడాను, అంతేకాకుండా పొరపాటుగా
అతన్ని కూడా నెట్టేశానని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోపు కౌశికి అడుగుతూ ఉంటుంది, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తున్నా. అబ్బాయి ఏం లేదు, కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా జేడీ మీద కౌశిక్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. జేడీ, ఇక నేను పెట్టే ప్రతి ఒక్క పరిష్కారానికి ఇక నువ్వు సొల్యూషన్ ఎదుర్కోవాలి, ఎందుకంటే నన్ను అలా బాధ పెట్టావు, అంతేకాకుండా అన్యాయంగా నా తమ్ముడిని అరెస్ట్ చేసావు, ప్రతి ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పాలి జేడీ అని చెప్పేసి ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏమో జగదాత్రి తన రూమ్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. ఏమైంది జగదాత్రి, ఎందుకు అలా బాధపడుతుందని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా వదినతో చాలా బాధపడేలా మాట్లాడనేమో అని చెప్పేసి అంటుండగా, అది డ్యూటీ కదా, ఆ డ్యూటీలో నువ్వు ఏదైనా చేస్తావు, అది కరెక్టే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. మరోవైపేమో మీనని ఎలాగే మినిస్టర్ని కిడ్నాప్ చేయడానికి ఇక ప్లాన్ వేసిన తర్వాత అది తెలుసుకున్న జగదాత్రికి ఇక ఇన్ఫర్మేషన్ ఇస్తారు కిరణ్. వెంటనే అలర్ట్ కావాలి మేడం, అంతేకాకుండా ఇదే రోజున మినిస్టర్ కిడ్నాప్ చేయడానికి మేనన్ బరిలోకి దిగిండట, అది ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవునని చెప్పేసి ఈ విధంగా ఇక వెంటనే బయటకు వెళ్తుండగా ఈ లోపు కౌశికి అడ్డుపడుతుంది. ఎటు వెళ్తున్న జగదాత్రి, ఎలాగో మార్నింగ్ నీకు ఇక మంగళ స్నానాలు ఉంటాయి, ఈ నైటు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అంటే బయట వర్క్ ఉంది వదిన, అది చూసుకొని వస్తామని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, లేదు ఖచ్చితంగా ఈరోజు మీరు ఇంట్లోనే ఉండాలి, మార్నింగే మంగళ స్నానాలు అని చెప్పేసి ఇక ఈ విధంగా అంటుండగా అలా ఏం చెప్పాలో తెలియకుండా జగదాత్రి మళ్ళీ పైకి వెళ్తుంది. ఇప్పుడు ఎలా కేదార్ ఎలాగైనా బయటికి వెళ్ళాలి, ఆ మీనని పట్టుకోవాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉండగా, సరే జగదాత్రి ఎలాగైనా ఇక చూసుకొని మనం బయటికి వెళ్దామని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు నిషిక, వైజయంతి, కమలాకర్ ఒక రూమ్లో కూర్చొని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఇక అసలు ఇదంతా కావాలనే ఈ జగదాత్రి కేదార్ చేశారు, వీళ్ళని అర్ధాంతరంగా బయటికి పంపించడం కాదు, అసలు పై లోకానికే పంపించాలి వదిన అని చెప్పేసి ఈ విధంగా కమలాకర్ అంటుండగా ఒక్కసారిగా వైజయంతి ఆ మాటలు విని షాక్ అయిపోతుంది. అవును వదిన, ఇక నీ కొడుకుని ఇలా జైలు పాలు చేసిన వాళ్ళు ఎవరు బ్రతకకూడదు, అంతేకాకుండా ఈ ఇంటికి వారసుడైన వచ్చాడు, వాడు ఒకవేళ పెళ్లి చేసుకోననుకో ఈ ఇంటికి వారసుడైపోతాడు, వాడిని బ్రతికి ఉంచకూడదు, అందుకనే ఇద్దరిని ఇక రేపో ఇవాళ ఎలాగైనా స్పాట్ పెట్టి ఇద్దరిని లేపేయాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా అప్పుడు వెంటనే నిషి కోపంతో, అవును మామయ్య వాళ్ళిద్దరిని చంపాలని చెప్పేసి కోపంగా అంటుండగా వైజయంతి ఆ మాట విని షాక్లో ఉండిపోతుంది. ఏదో టైం అవుతుంది, ఎలాగైనా మేనన్ని పట్టుకోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఇక ఏదో ఒకటి చేయని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఎలాగైనా బయటికి వెళ్ళాలి, ఇక మీనన్ని రెడ్డి హండ్రెడ్ పట్టుకుంటే నిజాలు బయటపడితే మినిస్టర్ని కూడా కాపాడాల్సిన వాళ్ళమవుతాం చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఈ లోపు మెల్లగా ఇక అలా బయటికి వస్తారు. హాల్లో కింద ఎవరు ఉండరు, వాళ్ళ రూమ్లలో వాళ్ళు ఉంటారు. మరోవైపేమో ఇక కౌశికి తన రూమ్లో పడుకుంటుంది, సురేష్ కూడా పడుకుంటాడు. ఇక వైజయంతి, కమలాకర్, నిషి మాట్లాడుకుంటున్న కాచిబూచి అక్కడే ఉంటారు. మెల్లగా అలా బయటికి వస్తూ ఉండగా ఈలోపు ఇక కాచిబూచి అలా బయటికి వస్తూ ఉంటారు. ఇక వీళ్ళని చూసి అబ్జర్వ్ చేసి, ఏంటి ఇక సిస్టరును బావగారు అలా మెల్లమెల్లగా ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా ఇక బూచి అనుకుంటూ ఉంటాడు. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏదో చేస్తున్నారు నాకు తెలియకుండా అని చెప్పేసి వాళ్ళ వెనకాల వస్తూ ఉంటాడు. ఈలోపు అలా మెల్లగా డోర్ తీసి ఇద్దరు కలిసి బయటికి వస్తారు. ఇక అక్కడి నుంచి అలా బైక్ మీద వెళ్తుండగా వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు, ఇక ఇదంతా మన సోదర్శికి చెప్పాలని చెప్పేసి వెంటనే గబగబా ఇక వైజయంతి రూమ్కి వెళ్తారు. అత్తయ్య అని చెప్పేసి అంటుండగా, ఏంటి బొడాలా మొత్తుకున్నావు, అసలే నాకు కొడుకు జైల్లో ఉన్న బాధలో ఉన్న అలా మొత్తుకోక బొడ అని చెప్పేసి ఈ విధంగా వైజయంతి అంటుండగా, అత్తయ్య ఇక మనకు ఖచ్చితంగా సిస్టర్ని బావగారిని బయటికి పంపించే మార్గం దొరికింది. ఇప్పుడు వాళ్ళు మెల్లగా బయటికి వెళ్ళారు, అసలు బయటికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారో ఇదంతా మనం కనుక్కున్నామనుకో, రెడ్డి హండ్రెడ్గా వదిన ముంగట వీళ్ళిద్దరిని బయట పెట్టి వీళ్ళ బండారం బయట పెట్టామనుకో, అప్పుడు పెళ్లి చేయది ఖచ్చితంగా వీళ్ళిద్దరిని బయటికి పంపిస్తుంది అని చెప్పేసి అంటుండగా, అవును అల్లుడా అని చెప్పేసి అంటుండగా, అవును మామయ్య నా కళ్ళారా నేను చూశాను అని చెప్పేసి అంటుండగా, సరే వాళ్ళు ఎంతో దూరం వెళ్ళరు, మనం వాళ్ళని ఫాలో అవుతాం పద అని చెప్పేసి కమలాకరును ఇక బూచి అలా కార్ వేసుకొని వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. మరి ఫాలో అయిన వెనకాల వాళ్ళే జేడీ కేడని తెలుసుకుంటారా అనేదే అప్కమింగ్లో తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా జగదాత్రి కేదారి పెళ్లి కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇక మీకు సీరియల్ ఎన్ని గంటలకు కావాలో కూడా అది కూడా కామెంట్ చేయండి. నేనైతే 7:30కి, మీరైతే ఏమనుకుంటున్నారో అది కూడా చెప్పండి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.